హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఫీస్ట్ ఫుడ్ భోజనం కోసం ప్రయాణం. నేను మీ ఎడిటర్ కమల్. Never lie, add it up, that's me. ఈ వీడియో ఏంటంటే మన ట్యాగ్ లైన్ తెలుసు కదా, భోజనం కోసం ప్రయాణం. ఇప్పుడు ప్రయాణంలో భోజనం ఎలా ఉండదో తెలుసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. ఇది మన వందే భారత్ ఎక్స్ప్రెస్ లో తిరుపతి నుంచి సికింద్రాబాద్ ట్రైన్. ఈ ట్రైన్ లో ఫుడ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఫస్ట్ అయితే వీళ్ళు ఈవినింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అరౌండ్ ఈవినింగ్ 5:30, 5:40 ఈ మధ్యలో స్నాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది అందరికైతే కాదు, ఎవరైతే టికెట్ లో సపరేట్ గా ఫుడ్ పర్చేస్ చేస్తారో అది వాళ్ళకి మాత్రమే. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, వన్ బై వన్ చూద్దాం పదండి. ఫస్ట్ అయితే రియల్ కంపెనీ నుంచి యాపిల్ జ్యూస్, నెక్స్ట్ మసాలా టీ పౌడర్, నెక్స్ట్ క్యారమెల్ పాప్కార్న్, నెక్స్ట్ అయితే మురుకులు, నెక్స్ట్ వచ్చి స్టఫ్డ్ పొటాటో బోండా. ఇంకన్నీ వన్ బై వన్ టేస్ట్ చేసేద్దాం పదండి. ఫస్ట్ అయితే బోండా. ఈ బోండా అయితే నాకు బయట ఆలు సమోసా ఎలా ఉంటుంది నాకు అలాగే అనిపించింది. బట్ సమోసా అంటే అది క్రిస్పీ ఉంటది, బట్ ఇది సాఫ్ట్ ఉండే, చాలా సాఫ్ట్ ఉంది. టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ వచ్చేసి క్యారమెల్ పాప్కార్న్. టేస్ట్ అయితే భలే ఉంది, స్వీట్ స్వీట్ గా. ఆ క్యారమెల్ చాక్లెట్ ఫ్లేవర్ అయితే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మురుకులు. యాక్చువల్ గా దీన్ని ఏమీ నాకైతే అర్థం కాలేదు, బట్ మన భాషలో చెప్పాలంటే ఇది మురుగలే. టు బి ఫ్రాంక్ అయితే నాకు అసలు ఏం నచ్చలేదు. ఆల్టర్నేట్ గా వీళ్ళు స్మాల్ ప్యాకెట్ ఆఫ్ బింగో లేస్ అలా అయినా ప్రొవైడ్ చేసి ఉండొచ్చు, బాగుంటది. నెక్స్ట్ హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మన మసాలా టీ పౌడర్ కలుపుకొని తాగేద్దాం పడుతుంది. యాక్చువల్లీ నేను టీ అయితే చాలా రేర్, టీ కాఫీ చాలా రేర్. ఎప్పుడో ఇయర్లీ 5 to 10 టైమ్స్ అలా తాగుతాను అంతే. బట్ ఇది తాగిన తర్వాత ఆ 5 to 10 టైమ్స్ కూడా తాగనేమో అని భయం వేసింది. ఇది జస్ట్ వాటర్ అండ్ పౌడర్ అంతే. ఎవరైతే మిల్క్ లేకపోయినా జస్ట్ పౌడర్ ఆ డికాషన్ తాగుతారో వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. ఎవరైతే మిల్క్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇది అయితే నచ్చకపోవచ్చు, ఇది నా ఒపీనియన్. ఇంకా కమింగ్ టు డిన్నర్, వీళ్ళు అరౌండ్ 8:30 to 9 మధ్యలోనే డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా ఐటమ్స్ ఇచ్చారు, వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ దొండకాయ తాలింపు, దాల్ కర్రీ, మలై కోఫ్తా, రోటీ, రైస్ అండ్ లాస్ట్ లో కడ్. మలై కోఫ్తా అంటే ఏం లేదు, జస్ట్ పన్నీర్ అండ్ పొటాటో ఈ రెండు కాంబినేషన్ తో చేస్తారు. నాకైతే రోటీ అండ్ కర్రీ అయితే భలే నచ్చింది. ఇంకా రైస్, దాల్ కర్రీ ఈ రెండు అయితే ఓకే, క్వైట్ గుడ్, బాగున్నాయి. బట్ దొండకాయ తాలింపు అయితే బాగా నచ్చింది. ఇంకా ఫైనల్లీ చాలా కాన్ఫిడెంట్ గా మీరు ఐస్ క్రీమ్ అనుకున్నారు కదా, కాదు, ఇది కడ్. ఆ కడ్ ఆ రైస్ లో కన్నా డైరెక్ట్ తింటేనే బాగుంది. నెక్స్ట్ ఫైనల్ ఐస్ క్రీమ్ వచ్చేసింది. యాక్చువల్ గా ఐస్ క్రీమ్ మేము తిన్న హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చింది. ఐస్ క్రీమ్ నేను ఇస్తారని గెస్ చేయలేదు, బట్ ఇచ్చినారు. ఎనీవే అమూల్ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఇది ఈ రోజు ఇవాళ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫీస్ట్ ఫుడ్ భోజనం కోసం ప్రయాణం.